తమ్ముడు ఎందుకు ఎప్పుడు కోపంగా ఉంటావు? కాస్త కోపం తప్పించుకొని ప్రశాంతంగా ఉండు. నా ఇష్టం రా, నీకెందుకు? నాకు కావాల్సిన దానికి నేను ఏమైనా చేస్తాను, నీకెందుకు? నా ముఖం కాల్చింది. జాన్సన్, ఈ జాన్సన్ కోసం ఉదయం నుంచి నేను వెతుకుతూ ఉన్నా, కానీ నాకు ఎక్కడ కనపడలేదు. ఈరోజు జాన్సన్కి బుద్ధి చెప్పాలి. జాన్సన్, జాన్సన్ ఎక్కడా? జాన్సన్, ఓ ఇక్కడున్నావా? రా బయటికి రా. నాన్న నన్ను కొట్టకండి, నాన్న నన్ను కొట్టకండి, నాన్న నేనేం చేయలేదు. నాన్న మీరు నన్ను కొట్టారు, నేను ఏడవలేదు, మరి మీరెందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే నాన్న, తండ్రి ప్రేమ దేవుని ప్రేమ లాంటిది కనుక నేను ఏడుస్తున్నాను. పిల్లలు, ఈరోజు మీరు ప్రేయర్ చేసుకున్నారా? మీరు ప్రేయర్లో ఏమని ప్రేయర్ చేసుకుంటారు? మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఎప్పుడు దేవుడా మా పాపాలు క్షమించబడాలి అని ప్రేయర్ చేయాలి. ఒకవేళ మన పాపాలు క్షమించబడాలి, మన నరకాలకు వెళ్ళినప్పుడు నరకంలో ఏముంటుంది మీ అందరికీ తెలుసా? అగ్ని ఆడదు, పురుగు చావదు. కాబట్టి అగ్ని ఆడదు, పురుగు చావదు. మనం అందరం నరకంలో ఉండాలంటే మనం చాలా బాధగా ఉంటుంది కదా అక్కడ మనకు. కాబట్టి అందరూ ప్రేయర్లో కూడా మన పాపాలు క్షమింపబడాలని ప్రేయర్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రేయర్ చేస్తారా? ఒకటే వచ్చి చేయాలి. ఏమని అంటే, దేవుడా మా పాపాలను క్షమించాలని ప్రేయర్ చేయాలి. చేయండి. ప్రభువా మా పాపాలను క్షమించు, నేను చేసిన తప్పులను మమ్మల్ని క్షమించు. ప్రభువా మా పాపాలను క్షమించు. అర్థమైంది కదా ఎలా ప్రేయర్ చేయాలో? కానీ జాన్సన్ ఇంకా ప్రార్థిస్తూ ఉంటారు. బాలుడైన జాన్సన్ ప్రతిరోజు కొండ శిఖరంలోకి వెళ్ళి వేకువజామున గంటల తరబడి ప్రార్థనలో గడిపేవాడు. ఒక్కసారి పూజ అనే స్థలము నుండి తిరిగి వచ్చుచుండగా ఈరోజు వాతావరణం చాలా భయంకరంగా విపరీతమైన గమని పడేస్తుంది. నాకు ఆయాస్కరంగా ఉంది. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. మా నాన్నని కాపాడించు. మా నాన్న మరణ స్థితిలో ఉన్నాడు, దయచేసి మమ్మల్ని కాపాడు. జాన్సన్, దేవుడి నీ ప్రార్థన ఆలకించి మరణస్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు రక్షించాడు. ఆ దేవునికి వందనాలు తెలుస్తున్నాను. నేర్పించి పరిశుద్ధ గ్రంథం చదవడంలో తర్ఫీదునిచ్చారు. చిన్ననాటి నుండి తన తండ్రితో సేవలో ఉండేవాడు జాన్సన్. 13 ఏళ్ల నాటికే ప్రజలు ప్రేమతో పులి బోధకుడు అని పిలిచేవారు. వేసవి సెలవుల్లో చదువులేని పల్లెటూరు చిన్నపిల్లలను 100 మందిని సమకూర్చి వారికి చదవడం, రాయడం నేర్పించి పరిశుద్ధ గ్రంథం చదవడంలో
తర్ఫీదునిచ్చారు. సంవత్సరంలో ఒక రాత్రి దేవుడు అద్భుతమైన కళనిచ్చాడు జాన్సన్. ఆ కళలో ప్రవాహంలో మునిగిపోతున్న అనేక మందిని సిలువను తీసుకొని కాపాడాడు. దేవుడు నా జీవిత గురిని నా కళ ద్వారా చూపించాడు. అందుకు నేను బాగా చదువుకొని దేవుని సేవ చేస్తాను. జాన్సన్ పేరు మారుమోగింది. 1923 సంవత్సరంలో డిగ్రీలో గోల్డ్ మెడల్, 1927 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో PhD పట్టా పొందారు. డాక్టర్ జాన్సన్ యొక్క మనసులో పోరాటములను బట్టి, చదువును బట్టి, కలవరములను బట్టి విశ్వాసంలో వెనుకకు జారిపోయిన నెమ్మది లేదు. ఆత్మహత్యల తలంపు కూడా అతనికి కలిగింది. దేవా, నా పాపముని క్షమించు. ఈ రక్తంతో నన్ను కడుగు. నాకు నెమ్మదిగా లేదు. మీ రక్తం నాపై ప్రోక్షించి నా పాపములన్నీ కడుగు. ఆమేన్. కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి. నన్ను రక్షించిన దేవ, నా పాపములు క్షమించిన దేవ, నీకే స్తోత్రం. ఆమేన్. నా కుమారుడు జాన్సన్ మరి యూనివర్సిటీలో డిగ్రీలో PhD పొంది నగరానికి వస్తున్నాడు. నా సన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలా రోజులైంది. జాన్సన్, వచ్చేసావా? సో నీ రాక కోసం నేను కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. మన కుటుంబ పరిస్థితి అంత బాగాలేదు. నువ్వు దేవుని సేవ అంటూ కాకుండా మన కుటుంబాన్ని చూసుకుంటూ మీ సహోదరుల్ని చదివించాలి. లేదు నాన్న, దేవుడు నాతో మాట్లాడాడు. నేను నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకుందాం అనుకుంటున్నాను. నా కుమారుడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. దేవుని సేవ అంటూ వెళ్ళిపోయాడు నా మాట వినకుండా. ఎంతో బాధగా ఉంది. అయ్యో, నేను ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి? జాన్సన్ మొదటి కుమారుడు మరణిస్తాడు. తమ్ముడు లేదు, తమ్ముడు. తమ్ముడు లేదు, తమ్ముడు.
అంత్యక్రియలో 3వ రోజు జరుపుతారు. లేచి బయలుదేరము, నేను నడిపించు స్థలమునకు వెళ్ళము. చిత్తం ప్రభువా. అమ్మా, దేవుడు నన్ను సేవ చేయమని పిలుస్తున్నాడు. నేను వెళ్ళాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. దేవుడు పిలిచినప్పుడు తప్పక వెళ్ళాలి. కేంద్రమైన డేంగియన్ పట్టణంలో జరిపిన మీటింగ్లో ఒకే రోజు రాత్రి 300 మంది మారు మనసు పొంది ఒకరికో ఒకరు సరిచేసుకున్నారు. హర్దిన్ పట్టణంలో వచ్చిన ఉజ్జీవ కూటమి మనం ఇప్పుడు వాక్యం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 5:21-26. ఒకరికొకరు సమాధానంతో ఉండండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమతో నడవండి. దేవా, ఈ వాక్యం వీరందరిలో పనిచేయుటకు మీరే సహాయం చేయండి. ఆమేన్. అయ్యా, నన్ను క్షమించు. నేను నీ మీద ఆయాసం పెట్టుకున్నాను. నన్ను కూడా క్షమించు. మీ మీద ఆయాసం పెట్టుకున్నాను. మిమ్ములను మీ సమస్తులను ద్వేషించాను. క్షమించు. దేవుడా, వీళ్ళని క్షమించండి, మమ్మల్ని అందరినీ రక్షించండి. ఆమేన్. అయ్యా, నా కూతురు 18 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతుందయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. దేవా, ఈ పక్షగాలు గల స్త్రీని మీరే కాపాడండి, రక్షించండి. ఆమేన్. నేను నడవగలుగుతున్నాను. నా కాళ్ళు వచ్చాయి. దేవునికి స్తోత్రం. అయ్యా, నేను ప్రభుత్వ అధికారిని. నేను అనేక లంచములు తీసుకొని ఆస్తి సంపాదించిన. నాకు రక్షణ కావాలి. నీకు తప్పక రక్షణ దొరుకుతుంది. నువ్వు తీసుకున్న లంచాలన్నీ తిరిగి ఇచ్చే, పశ్చాత్తాపం పడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. అయ్యా, నేను దౌర్జన్యంగా ప్రజలను దోచుకున్నాను. నాకు రక్షణ ఉందా? తప్పక ఉంది, నీకు రక్షణ దొరుకుతుంది. ఇంటికెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేయి, నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వు దోచుకున్నవన్నీ తిరిగి ఇచ్చేసి. తప్పక దొరుకుతుంది. ఇంటికెళ్ళి దేవుడి దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకో. నువ్వు దోచుకున్నవన్నీ తిరిగి ఇచ్చేసి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరు. నీకు తప్పక దేవుడు రక్షణ ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతంగా క్రియ చేస్తున్నందున సాతాను సామ్రాజ్యము ముక్క చెక్కలైపోతూ వచ్చింది. దేవా, ఎంతో ఆశతో ఈ గుడ్డివాడు మీ దగ్గరికి వచ్చాడు. మీ అద్భుతమైన కార్యాలు తినలో జరిపించండి.
తెలియ దేవా ఈ కుంటివాణ్ణి స్వస్థపరచండి. దేవా ఈ మాట రాని పాపని మీరే రక్షించి మాటలు కలిగేలా చేయండి. ఆమె నాకు మాటలు వచ్చాయి. ఇంతవరకు నేను ఆకలి అని చెప్పలేకపోయాను. ఇప్పుడు నాకు మాటలు వచ్చాయి. శరీర బలహీనతలో కూడా దినమునకు 11 అధ్యాయములు చదివినాడు. ప్రసంగ వేదిక మీద మరణించబడడం అనేది నా కోరిక అని జాన్సన్ రాశారు. జూలై 16వ తారీఖు ఆయనకు మిగిలిన రెండవ కుమారుడు కూడా మరణించాడు. ఆగస్టు 16వ తేదీ. అమ్మా, దేవుడు దివారం దగ్గర నుండి నన్ను రమ్మని పిలుస్తున్నాడు. నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండు, నిశ్చింతంగా ఉండు. అయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? ప్రభువా, మీ దాసుడు చేసిన సేవలను మీరే కొనసాగించండి. నన్ను నా పిల్లలను ఆదరించండి. జాన్సన్ ఆ విధంగా 6 నెలల్లో 33 పట్టణాలలో 900 ఉద్యోగ కూటములు జరిపించారు. 14,000 మంది చైనా ప్రజలు క్రీస్తును అంగీకరించారు. 3,000 మంది పరిపూర్ణ సేవకు ముందుకు వచ్చారు. తూర్పు దేశంలో దేవుని కొరకు రగిలిన ఉద్యోగ జ్వాలగా